అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ నాలిక పూత అంటే కొంతమందికి సడన్గా నాలిక మీద ఒక రెడ్ కలర్ ప్యాచ్ లాగా వస్తుంది. అలాగే చిన్న చిన్న బుడిపిల్లగా అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇది ఒక రీజన్. అలాగే పైన అంటే అంగిలి అంటారు చూసారా, అక్కడ కూడా పగిలినట్టు అవుతుంది. ఏది తినడానికి రాదు, నాలుక మీద పగుళ్ళు కనిపిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే అసలు టేస్ట్ ఏమీ తెలియదు. ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం కూడా అర్థం కాదు. ఉప్పు కారానికి అలాగే స్వీట్కి ఇలా టేస్ట్ డిఫరెన్షియేషన్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఏమాత్రం కొంచెం మసాలా పడ్డా, కొంచెం ఉప్పు కారం తగిలినా మంట అయితే వస్తుంది. అదేందో తెలియదు, మంట పుట్టింది కాబట్టి అది కారము అని మనం అనుకోవాలి. అంత సివియర్గా పెయిన్ ఉంటుంది. ఇంత సివియర్ పెయిన్ ఉన్న కండిషన్లో టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ప్రాపర్ వాటర్ తీసుకోకపోవడం, దంతధావనం అంటే పళ్ళు సరిగ్గా తోముకోకపోవడం, అక్కడ ఈ చిగుళ్ళలో ప్లస్ పళ్ళ మధ్యలో ఏదైనా సరే ఆహార పదార్థాలు ఇరుక్కొని అది మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కావడం, కొన్ని మెడిసిన్స్ వాడేటప్పుడు స్పెసిఫిక్గా ఈ హార్ట్కి సంబంధించినటువంటివి, అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించిన వాడుకునే వాళ్ళని, కొన్ని బీపీకి వాడే మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈ పైన ఉండేటువంటి టేస్ట్ బడ్స్ సెన్సిటివిటీ కోల్పోతాయి. దాన్ని అంత పవర్ఫుల్ మనం వాడతాం కాబట్టి. అలాగే కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ కూడా, అంటే బి కాంప్లెక్స్ విటమిన్, ముఖ్యంగా బి కాంప్లెక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. బి కాంప్లెక్స్ ఒకటి, విటమిన్ సి ఒకటి, అలాగే కొంత విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఇలా జరగవచ్చు. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, యూటీఐకి వాడేటువంటి కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా ఇలా అవుతుంది. మెడిసిన్స్ చాలా ఒక 30 to 40% కేసుల్లో ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి రూల్ అవుట్ చేసిన కేసులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కండిషన్ ఉంటే ఆల్రెడీ మెడిసిన్ వల్లే ప్రాబ్లం మనకు వస్తుందంటే మళ్ళీ మెడిసిన్ వాడడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది కాదు కదా. అందుకని దాన్ని న్యాచురల్ వేలో తగ్గించుకోవడం ఎలా అంటే తగ్గించుకోవచ్చు. డెఫినెట్గా మనకు కావాల్సింది మాచికాయ గాలినట్టు అంటారు దీన్ని. సో మనకు ఈ పోపులు అమ్మే దగ్గర మసాలా షాపుల్లో వాటిల్లో మాచికాయ దొరుకుతుంది. కిరాణా షాపులు కూడా, విలేజ్లో అయితే కిరాణా షాపుల్లో కూడా జాజికాయ మాచికాయ అంటుంటారు. ఆ మాచికాయ తెచ్చుకోండి. ఆ మాచికాయని తెచ్చి బాగా రఫ్గా ఉండేటువంటి బండ ఉంటుంది కదా, దాని మీద కొంచెం నీళ్లు వేసి దాన్ని సాదాలి, అంటే రుద్దాలి. బాగా రఫ్ సర్ఫేస్ మీద వేసి రుద్దితే ఏమవుతుందంటే అది పేస్ట్ వస్తుంది. కొంచెం 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 పేస్ట్ వస్తూ ఉంటుంది. మామూలుగా దంచేదానికన్నా కూడా ఇలా వచ్చేటువంటిది పవర్ఫుల్. ఎందుకంటే ఇది కొంచెం కొంచెం అంటే దంచినప్పుడు ఒకటేసారి దంచేస్తాం కదా, మొత్తం పచ్చడి అయిపోతుంది. కానీ ఇది ఏమవుతుందంటే కొంచెం, అంటే దాని పైన లేయర్, దాని మీద లేయర్ బై లేయర్ కరుగుతూ వస్తుంది. అది రుద్దడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ప్రొడ్యూస్ అయ్యేది న్యాచురల్ హీట్. ఆ హీట్ని ఆ మాచికాయ తీసుకుంటుంది. దాంతో ఆ వచ్చేటువంటి పేస్ట్ చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. ఈ మాచికాయలో మనకు స్పెషల్ యాసిడ్స్ ఉంటాయి కొన్ని, టాలిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్, పెంటోబిటా గ్లూకోజు, అలాగే ఆల్ఫా గ్లూకోజు, ఇటువంటివి కొన్ని స్పెషల్ ఉంటాయి. అంటే దీంట్లో ఉండేటువంటి స్పెషల్ ఏంటంటే బాడీకి ఏమాత్రం హాని చేయనటువంటి ఆల్కలైడ్స్తో పాటు బాడీ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న గ్లూకోజ్ కూడా దీంట్లో ఉంటుంది కొంత. ఆ రెండు కాంబినేషన్, అంటే విడివిడిగా తీసుకుంటే అది రాకపోవచ్చు, కషాయం లెక్క తీసుకుంటే రాకపోవచ్చు, కానీ వేసిలా రుద్దడం వల్ల మనకు అవి మిక్స్ అయిపోయి ఆ వచ్చేటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది మెడిసిన్. క్లియర్, అది మెడిసిన్ లెక్క పనిచేస్తుంది. సో ఆ పేస్ట్ని మీరు తీసుకొని దానికి తేనె కలపండి, మంచి తేనె. మళ్ళీ ఇదొక పెద్ద ప్రాబ్లం మనకు, ఈ తేనె అంతా బయట కల్తీ దొరుకుతుంది. సరే, నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తేనె తెప్పించుకో, పుట్ట తేనె అంటాం. ఆ తేనె కలిపి దాన్ని నాలిక్కి పూయాలి. నాలిక్కి పూసి మింగేసేయచ్చు, నో ప్రాబ్లం.
అలా చేయడం వల్ల పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చేయండి. ఇలా కానీ చేయగలిగితే మీకున్నటువంటి ఆ నోటిపూత, ఈ జింజివైటిస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లము కేవలం 3 రోజుల్లోనే క్లియర్ అయిపోతుంది. ఈ మాచికాయని మింగేస్తే పొట్ట లోపల మీకు మంట, బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది, అలాగే రిఫ్లెక్స్ అంటారు, పైకి కొడుతూ ఉంటుంది కదా, కొన్నిసార్లు యాసిడ్స్ పైకి వస్తూ ఉంటాయి. అటువంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గాల్ స్టోన్స్ ఫామ్ కాకుండా చూడడానికి ఇది బాగా పనిచేస్తుంది. లివర్ని యాక్టివేట్ కూడా చేస్తుంది. ఇవి ఎక్స్ట్రా బెనిఫిట్స్. కాబట్టి ఈ మాచికాయ వాడడం వల్ల మీకు ఇన్స్టెంట్గా మీకున్నటువంటి నోటిపూత పోవడం అనేది ఇమ్మీడియట్గా జరిగిపోతుంది. తర్వాత మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మీకు వస్తాయి. కాబట్టి మాచికాయ ఎలా ఉంటుందో పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. దాన్ని వాడుకోగలిగితే ఇంకా మాచికాయ అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్తా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా, తీసి పెట్టుకోండి. మన మెడికల్ షాప్లో అదేనండి, మన వంటింట్లో ఇంకొక మెడిసిన్ యాడ్ అయింది, సరేనా? అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు హైదరాబాద్, మైనాబాద్ జేబీటీ కాలేజీలో సంజీవని ప్రకృతి ఆశ్రమాన్ని రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.